హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం బీరకాయ ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది పిల్లలకి బాక్స్లో కానీ ఇంట్లో వేడివేడిగా పిల్లలకి చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని అది కూడా నిదానంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఆనియన్ అంతా మగ్గిపోయింది కదండి. ఇందులోకి 2 కట్టల చిన్న మెంతికూర కట్టలు ఉంటాయి కదండి, అవి వేసేసుకోవాలి. చిన్న పీసులాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 బీరకాయలండి, మీడియం సైజు బీరకాయలు 1 కప్ అయ్యాయి అన్నమాట ముక్కలు. ఇలా సన్నగా తరిగేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి పూర్తిగా ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకొని దగ్గరగా అయిపోతుందండి. మధ్య మధ్యలో మనం మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఇలా అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎగ్ అంతా కూడా బీరకాయలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం బీరకాయలో ఎగ్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అవి ఫ్రై అవ్వగానే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. లైట్గా వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కర్రీని ఒకసారి కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే బీరకాయ ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ పిల్లలకి బాక్సులకు కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకొని లైట్గా కారం వేసుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మొత్తం ఎండు కారంతో అంత బాగుండదు. నచ్చిందా అండి బీరకాయ ఎగ్ బుర్జీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.